వైఫై న్యూస్కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ. వైఫై న్యూస్ జగిత్యాల. అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారితే అధికారుల నిర్లక్ష్యం రైతులను కోలుకొని దెబ్బతీస్తుంది. 2 రోజుల క్రితమే భారీ వర్షంతో నష్టం వాటిల్లి తల్లడిల్లుతున్న రైతులకు రాత్రి కురిసిన వర్షం మరింత నష్టాన్ని మిగిలిస్తోంది. జగిత్యాల జిల్లా చెల్గల్ మార్కెట్ యార్డ్లో నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా ధాన్యంలోకి నీరు చేరడంతో రైతులు లబోదీపమంటున్నారు. గత 2 రోజుల క్రితమే అకాల వర్షంతో పూర్తిగా నష్టపోయిన రైతులకు మరోసారి నష్టాన్ని తీసుకొచ్చింది. కలెక్టర్ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఫీల్డ్ అందుబాటులో లేకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకోలేకపోయారు. ఒకసారిగా ఈదురుగాలులతో భారీ వర్షం కురవడంతో ధాన్యంలోకి నీరు చేరింది. టర్ఫిన్లు కావాలని రైతులు అడిగినప్పటికీ అధికారుల వద్ద లేకపోవడంతో రైతులు అయోమయానికి గురయ్యారు. చీరలతో కవర్లతో కప్పినప్పటికీ నీరు ఉధృతంగా రావడంతో ధాన్యం తడిసి ముద్దయింది. ఇప్పటికే 3 సార్లు ధాన్యము మొలకలు వచ్చినాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. అడ్లు 20వ తారీఖు నాడు పొలం కోసినామే. ఇంట్లో కోసి రేపటికి నెల అవుతుంది. అడ్లు జోక్తలేరు, చేత్తలేరు. ఇక వాన పడ్డప్పుడల్లా లాగలు వస్తున్నాయి. లేబర్ కరెక్ట్ లేరు. ఈ లేబర్ మొన్న వర్షం పడ్డప్పుడు ఒక బ్యాచ్ ఎక్కువ తెచ్చిండ్రు, అయినా వాళ్ళతో జోకుడు అయితే లేదు. ఇవి దాదాపు 5 ఊర్లు అడ్లు వస్తున్నాయి. 5 ఊర్లో ఇంకెక్కువనే వస్తున్నాయి. లేబర్ ఏమో తక్కువ ఉన్నారు. అటు మొత్తం నానిపోయినాయి. అడ్ల కిందకి నీళ్ళు వచ్చినాయి. వాళ్ళవి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పని ఉన్నది. జీలుగులో జన్మలు అలుకోవాలి, రోన్ దగ్గరికి వస్తుంది, పసుపుకు పోతం చేసుకోవాలి. మేము ఈయనే అడ్ల పొంటి నెరవాడితే అక్కడ వాళ్ళు పని చేయాలి. మాకు కొంచెం తొందర కొడితే మేము లాకలు వచ్చినాయి. మొత్తం వాటర్ కిందికి వాటర్ అవి ఇట్లా కిందికి అయినాయి. మొత్తం కిందికి వెళ్ళి అవి ఇట్లా కింద ఉన్నాయి. మొత్తం లాకలు వచ్చినాయి. అవి నేర్పేసరికి మళ్ళా వానవాడి మళ్ళీ లాకలు వస్తున్నాయి. అది మళ్ళీ లాకలు వచ్చి ఇట్లా కర్రెగా అవుతున్నాయి. అడ్లు నాసి రకం లెక్క అయిపోతున్నాయి. ఇట్లా మళ్ళీ నేర్పుదామంటే మళ్ళీ వాన డబల్ అయ్యేసరికి ఇంకా బాగా ఇబ్బంది అవుతుంది. లేబర్ జోకెటర్లేమో తక్కువ ఉన్నారు. ఎవరే చల్గల్ మాది చల్గల్ ఏంసిలా ఇవి ఇప్పటికీ 3 సార్లు వర్షాలు పడ్డప్పుడల్లా అధికారులు రావడం, దీన్ని తక్షణమే మొత్తం జోకిచ్చి బయలు రైస్ మిల్లుకు పంపిండ్రి, బట్టలు పోసేస్తారు అయిపోతారని చెప్పిపోవడం తప్ప ఇక్కడికి వచ్చి పనిచేసేది ఆచరణలో లేదు. వీళ్ళు చెప్పుడు మందమే కానీ ఇక్కడ ఈ మాత్రం ఆచరణలో లేదు. ఎందుకనంటే రైతులం మేము ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 24 తారీఖు అయితే మళ్ళీ మేము పంటలు చేసుకునే పరిస్థితి ఉన్నది. ఈ తక్షణమే అధికారులు కలెక్టర్ గారు వచ్చి మొన్న చెప్పిపోయిండు, దీన్ని తక్షణమే జోకి బయలు పంపించారు. జోకి బయలు పంపించడు కాదు, మొన్న వర్షంకు తడిచినాయి, మళ్ళీ ఇప్పుడు తడిచినాయి. మొత్తం ఇట్లా లాకలు వచ్చినాయి. పరిస్థితి రైతుల పరిస్థితి ఎట్లా? గవర్నమెంట్ తక్షణమే ప్రభుత్వం దీనిపై స్పందించి వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని, ఈ లాకలు వచ్చిన రైతులు నష్టపరిహారం చెల్లించాలని, లేని ఏడల మేము దీనిపై పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని మేము రైతులం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అధికారులు దీనిపై తక్షణ చర్య తీసుకొని 2 రోజుల లోపల కాంటలు జోకి బయలు రైస్ మిల్లుకు పంపాలి, తడిసినట్లని మొత్తం. లేకపోతే మాత్రం మేము ఈ రోడ్లపై కూర్చుంటామని మేము హెచ్చరిస్తున్నాం. అదంటారా ఇది అధికారులదా ప్రభుత్వందా మాకేం తెలుసు? ఇప్పుడు అధికారులు చెప్తారు జోకుతాం అని అంటారు. ప్రభుత్వం మినిస్టర్లు అంటారు 2 రోజుల లోపల జోకెత్తారు, 10 రోజుల్లో జోకిస్తారు, 5 రోజులు జోకి. ఎక్కడ జోకేది ఎక్కడుంది? ఇన్ని రోజులు అవుతుంది, నెల దాటిపోయింది. ఈ పొలాలు కోసి నెల దాటిపోయింది, ఇప్పటి వరకు జోకు లేదు. జోకుతాం అని అంటే కాంటలు చక్కగా నడతలేవు. ఇక్కడ దీనిపై శ్రద్ధ తీసుకునేటోళ్ళే లేరు అధికారులు. దీనిపై తగిన చర్య తీసుకొని తక్షణమే 2 రోజుల లోపల మొత్తం ఈ చలిగల్ ఏఎంసీ నుంచి మొత్తం ఖాళీ చేయాలని మేము హెచ్చరిస్తున్నాం. సారు గవర్నమెంట్కు నమస్కారం. వీడికి నెల రోజులు పొలం కోసి నెల రోజులు అవుతుంది. వీడికి 4 సార్లు వర్షాలు పడ్డాయి. 10 రోజుల దాకా నేర్పితే పాస్ అయిన నుంచి సంచులు ఇవ్వలేదు. 4 సార్లు వర్షాలు పడ్డాయి. మళ్ళీ అవన్నీ నీళ్ళని ఎల్లగొట్టి మళ్ళీ అడ్లని నేర్పుకుంటా కైకిలి గమ్మలు పెట్టుకొని మేము చేయించుకుంటున్నాం. మరి మేము ఎట్లా బతుకుడు? ఎందుకు మరి మాకు సంచులు ఇవ్వద్దు? ఎందుకు అడ్లు సంచులు ఇచ్చి కాంట పెట్టిన తర్వాత ఎందుకు వెంటనే ఎల్లగొట్టద్దు సార్? ఏది మా బతుకు, ఏది మాది అదేంది? అసలు గవర్నమెంట్ కొంచెమన్నా మా మీద ఇట్లా అయితే మేము ఎట్లా బతకాలి? బీటీ పెట్టి గవర్నమెంట్ బీటీ ఉన్నది కదా, బీటీ పెట్టింది కదా, ఇది ధ్యానం పెట్టద్దు. పోయినాయా పోతలేవా అట్లు? ఎవరు కూడా చూసేది లేదు. మరి లోసు ఎవరు నింపలేము అంటే అధికారులు వచ్చి చూడట్లేదా? ఎట్లా అన్నట్టు అధికారులు వచ్చి చూస్తలేదు. ఏమి అవుతుంది, పోతలేవా, ఎట్లా జరుగుతుంది అనేది చూసేది ఎవరు లేదు. ఏం చేయమంటారు మమ్మల్ని? ఎవరే? మాది చలిగల్. ఏం పేరు? నా పేరు బడుగు ఇస్తారి.